గౌరవ డిసిసిబి బ్యాంక్ చైర్మన్ మాజీ మంత్రివర్యులు నెట్టెం రఘురాం గారు మాట్లాడతారు. గౌరవనీయులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస వర్మ గారు, అలాగే మన పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ గారు, బుద్ధా వెంకన్న గారు, నాగుల్ మీరా గారు, అలాగే చిట్టిబాబు గారు, సభా నిర్వాహకులు, అలాగే ఈ యొక్క కార్యక్రమం భారం ఎంపీ గారితో పాటుగా నిర్వహిస్తున్నటువంటి పట్టాభి గారు, అందరికీ నమస్కారం. మిత్రులారా, విజయవాడ చరిత్రలో ఇది ఒక ప్రధానమైనటువంటి ఘట్టం. ఇది ఒక అద్భుతమైనటువంటి సందర్భం. ఇది ఇంతకు పూర్వం చరిత్ర, అలాగే ఈనాటి విజయవాడ ఉత్సవ చరిత్ర నుంచి సందర్భం నుంచి మళ్ళీ మరొక మలుపు. ఇది అందరూ 22వ తారీఖు నుంచి రేపు 2వ తారీఖు దాకా జరపబడుతూ ఉంది. ఇది గత 2 నెలల నుంచి కూడా దీనికోసం ఎంపీ గారు, అలాగే జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు, విజయవాడ ప్రముఖులు అందరూ ఆలోచన చేసి ఆ రకంగా ఎంపీ గారి సారథ్యంలో ఈ యొక్క బృహత్ కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది. ఇది చరిత్రలో పూర్తి స్థాయిలో ఇది నిలిచిపోతుంది అనటంలో సందేహం లేదు. అందులో ఎంపీ గారి యొక్క ఆ ప్రారంభ పాత్ర అనేది ఎప్పటికీ కూడా భవిష్యత్ తరాలకి గుర్తుండిపోయేటటువంటి అంశం అనేది మరొక రకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అత్యంత అద్భుతంగా 5 చోట్ల ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న బాలకృష్ణ గారి చేతుల మీదుగా ఎగ్జిబిషన్ కూడా స్టార్ట్ చేసుకోవటం అనేది జరిగింది. రేపు కార్నివాల్ ఉంది. 2వ తారీఖున ఒక అద్భుతమైనటువంటి కార్నివాల్, బహుశా ప్రపంచ ప్రమాణాలకి ధీటుగా ఈ రోజున విజయవాడలో జరగబోతూ ఉంది కార్నివాల్. ఇది ఈ విజయవాడ చరిత్రలో అద్భుతంగా నిలిచిపోయేటటువంటి ఘట్టం అని నేను తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క వేదికల మీద ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది, వేలాది మంది కళాకారులు వాళ్ళ యొక్క కళాభినయాన్ని, కళారూపాలని ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. దేనికి అదే అద్భుతంగా, దేనికి అదే సాటి అనేటటువంటి రీతిలో ఇక్కడ అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. వేలాది మంది ఈ రోజున కనకదుర్గమ్మని దర్శించుకుంటూ అలాగనే ఈ యొక్క కార్యక్రమాలని తిలకిస్తూ ఆనంద పరవశులవుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితిని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇలాంటి అద్భుతం మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క విజయవాడలో జరుపుదాము అనేటటువంటి ఈ సంకల్పం పూర్తి స్థాయిలో నెరవేరాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, ఈ ఆహుతులైనటువంటి అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రత్యేకించి ఎంపీ గారికి, వారి యొక్క టీము, పట్టాభి గారికి, ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులందరికీ కూడా పూర్తి అభినందనల్ని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు రఘురాం గారు.